నిన్నటికంటే ఈరోజు పర్వాలేదా? బాలా ఇలా సంబంధం లేకుండా మాట్లాడడం ఇదేం ఫస్ట్ టైం కాదు. వేణు తన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. వాడప్పుడు చేసిన పనికి ఏ అమ్మాయినా ఇలాగే ఉంటుంది. అలా నిద్రపోకుండా తను భోజనం చేయకుండా 2 రోజులు తన చిన్న వయసులో ఏమేం జరిగాయో మాతో చెప్పుకునేది. మనసులో ఎప్పుడంతా ప్రశాంతత లేదో అప్పుడంతా ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారు. బాల ఎప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత అనే విషయం ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఒక 7 సంవత్సరాలకు ముందు బాలని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. వాడక్కడ చేసిన గొడవ దెబ్బకి వాళ్ళ ఆ ఇంటి నుండి వేరే ఇంటికి మారిపోయారు. హౌస్ ఓనర్ ఏమో వేణులేని సమయం చూసి వీళ్ళందరినీ తరిమిగొట్టేశాడు. ఇంచుమించు 1 నెల రోజులు తను ఎక్కడుందో మాకు తెలిసేది కాదు. ఆ తర్వాత ఈయన వేణు కలిసి తను ఎక్కడుందో వెతికి తీసుకొచ్చేవాళ్ళు. తిరిగొచ్చేటప్పుడు తన చేతిలో ఒకే వయసులో 2 పిల్లలు. ఆ రోజు కూడా ఇలాగే డిప్రెషన్లో ఉండింది. ఆ రోజు తను చెప్పిన మాట ఎక్కడో దొరికిన బిడ్డే తన సొంత బిడ్డ అనింది. అందులో ఒక బిడ్డ మీ అన్నయ్య గారి బిడ్డే కదా? అవును, నేనే ఆ రోజు ఇంటికి వెళ్లి బిడ్డని తిరిగి తీసుకువెళ్ళాను. ఆ 2 పిల్లల్లో బాలా బిడ్డ ఎవరనేది మాకే డౌట్ అనిపించింది. కన్న బిడ్డని అమ్మ మర్చిపోలేదు కదా. అప్పుడు కూడా వాళ్ళు ఇదే సందేహంతో ఉన్నారు. అదే మాకు అర్థం కాలేదు. మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల 2 పిల్లల్ని మార్చుండొచ్చు కదా. అంటే అది నా సందేహం అనే చెప్పానంతే. బాలానే కదా డిప్రెషన్లో ఉండింది. చెమేలి మన పాప కళ్యాణిని చూస్తే గుర్తుపడుతుంది కదా. నువ్వు సినిమాలో వచ్చినట్టు పిల్లలు మారిపోయారన్న కథ చెప్పకుండా తినడానికి ఏదైనా తీసుకురా. మీరు కూర్చోండి, నేను వెళ్ళి. ఏం వద్దు, బాలా ఎలా ఉందని చూసి వెళ్దామని వచ్చాను. ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడు పడుకోనే ఉంది. అవసరం లేనిది ఇది మాట్లాడటం లేదు. ఇంకా మళ్ళీ వినుని వెతకడానికి ఇంకోసారి వెళ్లాల్సి ఉంటుందేమో. ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. బాలా లేచిన తర్వాత నేను వచ్చానని చెప్పండి. చెప్తాను. కాదు అది ఈసారి డబ్బులు దొరకవన్నమాట. నాకిప్పుడు కూడా బిడ్డ మారుంటుందని సందేహంగా. చూడు, నోరు మూసుకో. నువ్వు నీ సందేహాలు ముందు వెళ్ళి టీ తీసుకురా పోవే. మనం ఇక్కడి నుంచి వెళ్లేలోపు బాడీని బాగా చూసుకోవాలే. నువ్వు ఒకదానివి. ఖచ్చితంగా బిడ్డలు మారుంటారని నాకు అనిపిస్తుంది. నాకు ఆకలవుతోంది. మనం హోటల్కి వెళ్ళి నీళ్ళు తాగుదామా? నాకు తినడానికి ఏమైనా కావాలి. అందుకు డబ్బులు లేవే. నువ్వు దొంగతనం చేయకూడదన్నావు, ఇంకేం చేయమంటావు? మనం అక్కడికి వెళ్ళి కొంచెం భోజనం అడిగి చూద్దాం. వెళ్ళి అడుగు. అడగంగానే ఇచ్చేస్తారు చూడు. రేయ్, ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏది జరగదు. నీకు బాగా ఆకలవుతుందా? నేను నిన్న నీ చేతుల్లో ఒట్టేసాను, ఇంక ఎప్పుడు ఏది దొంగతనం చేయనని. లేదంటే నువ్వు నోరు తెరిసి అడగకముందే నీకు పరోటా చికెన్ కొనిచ్చేవాడిని. నువ్వేదైనా పనికి వెళ్ళొచ్చుగా. ఇలా అంతా దొంగతనం చేస్తే దెబ్బలు పడతాయి, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇక మనం జైల్లో ఉండాల్సిందే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడని నీకు చెప్పాను కదా, వాడిని కూడా అమ్మ తీసుకువెళ్ళిపోయారు. నువ్వు నాతో చెప్పేటప్పుడల్లా వాడే నాకు గుర్తుకొస్తా ఉంటాడు. అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూసింది మంచిదైపోయింది, లేదంటే నేను పెద్ద దొంగోడినై ఉంటాను. ఇక నుండి ఏదో ఒకటి పని చూసుకోవాలి. ఇక్కడంత పని దొరుకుతుంది అనిపించట్లేదు, వేరే ఎక్కడైనా. చూడు, ఎక్కడికి పనికి వెళ్ళినా ఆ బ్యాగ్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేమి నేను పోగొట్టంలే. ఆ బ్యాగ్లో ఉండే పేపర్స్ అన్నీ నీకు ఎప్పుడైనా కావాల్సి వస్తుందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళడానికి ముందు నువ్వు మా ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాలి. ముందు బండికి డబ్బులు దొరకనివ్వు, తర్వాత నేనే తీసుకువెళ్ళి వదిలిపెడతాను. ఇప్పుడు నీ ఆకలిని తెరచడానికి ఏం చేయాలో చూస్తాను. నేను హోటల్కి వెళ్ళి పార్సల్ తీసుకొస్తాను. మరి డబ్బులు? అప్పు అడుగుతాను. అప్పు ఇవ్వకపోతే వేరే ఏదైనా ఆలోచిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను.
అన్నా 4 పరోటా గుడ్డు పులుసు పార్సల్. అన్నా త్వరగా ఇవ్వండి. ఇదిగో 110 రూపాయలు. బ్యాలెన్స్ 100 రూపాయలే కదా. అవును. నేను రేపిస్తాను. నువ్వెవరని నీకు అప్పు ఇవ్వాలి? డబ్బులుంటే తీసుకెళ్ళు. ఇక్కడ మేము అప్పులేమేమో, అది కూడా నీలాగా బజార్లో తిరిగేవాడికి. రేపిస్తానని చెప్పానుగా. నువ్వు రేపేమీ ఇవ్వక్కర్లేదు, పార్సిల్ ఇక్కడ పెట్టు. ఇది నేను తీసుకువెళ్తాను. రేపు ఖచ్చితంగా డబ్బులు ఇస్తాను. ఇక్కడ పెట్టి వెళ్ళని చెప్పానా? ఆగరా! పట్టుకోండి! పట్టుకోండి! రావండి! దొంగ! దొంగ! పట్టుకోండి! ఆగరా! పట్టుకోండి! ఆగో! పట్టుకోండి! పట్టుకోరా! పట్టుకోండి! ఎక్కడికి వెళ్తారా? పార్సల్ తీసుకొని పారిపోదాం అనుకుంటున్నావా? ఇలాంటి దొంగ పిల్లలు దొరికితే స్టేషన్ లో అప్పచెప్పమన్నారు. ఎస్ఐ గారే వచ్చి చెప్పారు. నువ్వు పారిపో. అయ్యో విను, మాత్రం వదిలేయండి. ఏంట్రా ఎందుకు వీళ్ళని కొడుతున్నారు? ఎందుకురా ఈ పిల్లల్ని ఎలా కొడుతున్నారు? పిల్లలా? వీళ్ళు సరేనా దొంగల ముఠ. ఇద్దరు పార్సల్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నారు. నువ్వెలా బాబు ఇంత దూరం వచ్చావు? నీకు వీడు తెలుసా? తెలుసు. వీడు నా కొడుకు వాళ్ళ అబ్బాయి, మనవడు విను. నా మీద దయించి మీరు వీణ్ణేం చెయ్యొద్దు. మేమేమీ చేయమో, పోలీసులే చూసుకుంటారు. ఇద్దరు నడవడరా. మీ మనవడు కావాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి. వదిలేయండి. మీ హోటల్లో పార్సల్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోయింది నేనే కదా. వాడు నీతో పట్టే కదా ఉన్నాడు. అలా అని ఎవరు చెప్పింది? వీడిని ఇప్పుడే కలిశాను. ఒంటరిగా ఉన్నాను కాబట్టి వాడిని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాను. అయితే వీడెవడో? అదే ఆయన చెప్తున్నారు కదా. లేదయ్యా, వీడు ఎలాగో ఇంట్లో నుండి తప్పిపోయి వచ్చాడనుకుంటున్నాను. అదే ఉంటుంది. అసలు ఇక్కడ దాకా ఎలా వచ్చాడో తెలియట్లేదు. వీడు మీ మనోడే కదా? అదే నేను అవునని చెప్తున్నాను కదా. రేయ్, ఇది మీ తాతయ్య? అవును. చేతియండి. మీ దగ్గర దొంగలించింది నేనే. ఇందులో వీడికి ఎటువంటి సంబంధం లేదు. పోలీస్ దగ్గరికి, కోర్టుకి, జైలుకి ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళండి. వీడికంటూ మనుషులు ఉన్నారు. వీడేమి దొంగ కాదు, నేనే దొంగని. నేనే. నన్ను తీసుకువెళ్ళండి. వీడికేమి తెలీదు, నేనే దొంగని. నన్ను తీసుకువెళ్ళండి. నడవరా, నడు. ఏంటి చూస్తున్నావు? నడవమంటే స్టేషన్కి వస్తే వాళ్ళు చూసుకుంటారు. బాబు ఏంటి నాన్న? వాడు పాపం తాతయ్య.
సరే నువ్వు రా బాబు, నీతో మాట్లాడాలి. ఆ, అమ్మా అమ్మా విను శబ్దం వినిపిస్తోంది కదా? అఖిల, విను వచ్చేసాడు. నువ్వు వెళ్ళి వాడికి పాలు తీసుకురా. అమ్మా అమ్మా మన విను వాడు పిలుస్తున్నాడు కదా? విను, అమ్మా తాతయ్య వచ్చారమ్మా. దిగిరా నాన్న. అమ్మా విను వచ్చేసాడు. అమ్మా మన విను వచ్చేసాడు. పద నాన్న, పద. విను రే, నువ్వేం చేసావురా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా ఇలా వచ్చి చూడు, మన విను వచ్చేసాడు. విను, విను, ఎక్కడికి వెళ్ళిపోయావురా? అమ్మా బాలా, వాడు తిరిగి వచ్చేసాడు కదా, ఇంకా నువ్వు వాడిని ఏం అడగొద్దమ్మా. ముందుగా వాడిని లోపలికి తీసుకెళ్లి వాడికి కడుపు నిండా భోజనం పెట్టమ్మా. అమ్మ, నేను ఇక కొట్టనురా, నీతో గొడవ పడను.
అమ్మను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దురా. అరే విను, నువ్వే కదరా చెప్పావు అమ్మకి నీ మీద ప్రేమే లేదని. ఇప్పుడు చూసావరా, నిన్ను చూడకుండా ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతుకుతుందా. తన ప్రేమ ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ? మీరేడవకండి అమ్మా, నేను ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అమ్మా ఇలా చూడమ్మా, వీడిని ఇక్కడ వదిలి వెళ్దామని నేను వచ్చాను. చీకటి పడేలోపు నేను చాలా దూరం వెళ్ళాలి. వీడు మీకు ఎక్కడ దొరికాడు మోయా? అది చాలా దూరంగా ఉందమ్మా. మనం చేసుకున్న పుణ్యమే మన చేతికి వీడు దొరికాడు. వీడొక చోట ఉన్నాడని తెలిస్తే వెళ్ళాం. మేం వెళ్లేలోగా వీడు పారిపోయాడు. ఏది ఏమైనా సరే వాడు మళ్ళీ మన బిడ్డ మనకు దొరికాడు కదా. కొన్ని రోజులు అక్కడ ఇక్కడ తిరిగి చాలా బాధపడి ఉంటాడు. వీడికి బాగా స్నానం చేయించి భోజనం పెట్టి నిద్ర పెట్టమ్మా. నేనిప్పుడు వెళ్ళి ఇంకొక రోజు వస్తానమ్మా. తాతయ్య మీరు బామ్మని చూడరా? అత్తయ్య ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వీడు చెప్పాడమ్మా. రండి చూసి వెళ్తురు గాని. రండి తాతయ్య. జగదాంబ, తీర్థయాత్రలకి కైలాసానికి వెళ్లి పూర్తిగా సన్యాసి అయ్యారనుకున్నాను. అదిగో పిల్ల రాక్షసుని తీసుకొచ్చారు. వీడెక్కడ దొరికాడు మీకు? ఆ దేవుడు నా చేతికి తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఓ, ఇంత త్వరగా మీకు అద్భుత శక్తులు ఏమైనా లభించాయా? ఒరే, ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు? వీడి మీద కోపం చూపించొద్దు. వీడు కనిపించాలని రోజు నేను ప్రార్థించని దేవుడంటూ లేడు తెలుసా? ఇన్ని రోజులు నువ్వు పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చుంది వీడి కోసమా? వేణు ఒక్కడికే మానసిక స్థితి బాగోలేదు అనుకున్నాను. నువ్వు అలాగే ఉన్నావు. వీడు దొరకపోయి ఉంటే అదే జరుగుండేది. నా మనసులోని భారం ఇప్పుడే తగ్గింది. నువ్వు రా నన్న, స్నానం చేపిస్తాను. తర్వాత భోంచేద్దు గాని. రా. ఓరా చచ్చినోడా, చూపు చూడండి. వాడి గుడ్లు పీకేయాలనుంది నాకు. అదే నువ్వు బాలా ఇంటికొచ్చి ఉంటున్నావని తెలియగానే అది ఈ లోకంలో జరిగిన పెద్ద అద్భుతమనే నాకు అనిపించింది. ముంగీసు పాము ఒకటిగా కలిసి బతకటం మనం ఊహించామా? నేనేం దాని కాళ్ళు పట్టుకొని ఇక్కడికి రాలేదు. అక్కడ బాగా గొడవ పడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ పరిస్థితుల్లో ఏదో నేను వచ్చేసాను. అందుకని ఇక్కడ నేను దానికి బానిసలా బతకడం లేదు. ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా మారలేదు కదా జగదాంబ. చచ్చేదాకా నాలో ఎలాంటి మార్పు రాదండి. తిరిగి నేను మన ఊరు రావడానికి ఆరోగ్యం బాగు చేసుకుంటున్నాను. అక్కడ ఒక మహారాణి ఉందిగా ఆశ.
ముందు దాన్ని అక్కడి నుంచి తరమాలి. దానికి తగ్గ డబ్బు కూడా కావాలి. నేనింకా ఎటువంటి యుద్ధానికి కూడా రాను. ఎలాగైనా 2 సంవత్సరాలు గడిస్తే వేణు రిలీజ్ అయిపోతాడు. వాళ్ళని అక్కడి నుంచి తెరవడానికి నాకు వేణు మాత్రం తోడుంటే చాలు. అప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని భరిస్తే ఇక్కడే ఉంటాను. వేణు రావాలి. వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా ఏంటి అలాగే చూస్తున్నావు? నీకు ఇక్కడ భిక్షం దొరకదు కానీ వేరే చోటు వెతుక్కో. వెళ్ళవయ్యా. అయ్యో అత్తయ్య, ఈయన బిచ్చగాడు కాదు, మా నాన్న. నాన్న, ఈవిడెవరో తెలియట్లేదా? ఆశ వాళ్ళ అమ్మ. నేను అనుకున్నానులే. మీ అవతారం చూసి తప్పుగా అనుకున్నానులేండి. ఆ, మీరు తప్పుగా అనుకున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదులేండి. నా భార్య బిడ్డల మనసులో కూడా నేను ఒక బిచ్చగాడిని, కేవలమైన బిచ్చగాడిని. ఈశ్వర. అయ్యో మావ్య, మీరే కదా? మీకు అసలు ఏమైంది మావ్య? నేననుకున్నాను మీరు హిమాలయాస్ కి తపస్సు చేయడానికి వెళ్ళారని. ఆశపడ్డాను, కానీ భగవంతుడు దానికి ఒప్పుకోవాలిగా. అమ్మ మావయ్యతో మాట్లాడారా? మాట్లాడానులే. ఇలాంటి మనుషులందరినీ నువ్వు సహించుకొని నువ్వేడ బ్రతుకుతున్నావని తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది.